హే హలో మామ, ఇక్కడ చూడండి. అసలు బిగ్ బాస్ అప్డేట్ వచ్చినప్పటి నుంచి అయితే అసలు ఈ బిగ్ బాస్కి ఎవరు వెళ్తారు, అసలు ఏం చేస్తుంది ఈ బిగ్ బాస్ సీజన్ 9 మాత్రం ఎలా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు సీజన్ 8 అయితే చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ అయింది, చాలా గందరగోళం జరిగింది లాస్ట్కి అయితే. అది మీరు చూసిందే. సో దీంట్లో సామాన్యుడు వెళ్తాడా, సో అంటే నార్మల్ పీపుల్ బిగ్ బాస్కి వెళ్తారా ఖచ్చితంగా అనేదే ఖచ్చితంగా ఈ స్టోరీ అంటే ఈ వీడియోలో చెప్తూ పోతున్నాను. సో ఖచ్చితంగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ అప్డేట్ అలాగే మన మూవీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను అప్పుడప్పుడు. సో చూడండి ఎలా ఉందంటే, ఇప్పుడు బిగ్ బాస్ ప్రోమో వచ్చింది. అక్కడ నాగార్జున గారు ఏమన్నారు, సో ఇప్పుడు అష్టదిగ్బంధనం కాదు, ఒక సరికొత్త పాతతో వస్తున్నాం, సో దాని గురించి అయితే వెయిట్ చేయండి అని కమింగ్ సూన్ అని ఒక ప్రోమో రిలీజ్ చేశారు. సో ఇప్పుడు బిగ్ బాస్లో ఎలా ఉంటుందంటే, పోయినసారి ఎలా ఉంది, ఒక సామాన్యుడికి ఇచ్చారు సో టైటిల్, ఇప్పుడు సామాన్యుడికి ఇస్తారా అంటే అవకాశం ఇస్తారా, ఎందుకంటే పోయినసారి అలా జరిగింది కదా. సో దాని గురించి బేస్ చేసుకొని ఇప్పుడు సామాన్యుడికి ఇస్తారా ఇయరా అనేది ఖచ్చితంగా ఈ సెకండ్ థింగ్. తర్వాత చెప్పాలంటే ఖచ్చితంగా ఈ బిగ్ బాస్లో ఒక ముగ్గురు అయితే రావచ్చు అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చాలామంది ట్రైన్ చేస్తున్నారు, ఇతను వెళ్ళాలి, సో ఇతను వెళ్ళాలి, ఈమె వెళ్ళాలి అని చాలామంది ట్రైన్ చేస్తున్నారు. సో చూద్దాం ఎవరెవరు వెళ్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ గోల్డెన్ బాయ్ ఎందుకంటే ఖచ్చితంగా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అంటే 1 మిలియన్ వరకు ఫాలోవర్స్ ఉన్నారు. చాలా వేరే లెవెల్, చాలా మెచ్యూర్డ్ పర్సన్, చాలా మంచిగా ఉంటారు, బలం కానీ. సో అందరిని మోటివేట్ చేస్తూ ఉంటాడు. సో గ్రేట్. సో అందుకోసమే ఆయనను తీసుకుంటారని కొంతమంది అనుకుంటున్నారు. సో దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అలెక్కి చిట్టిపీస్. సో అలెక్యను ఎందుకు తీసుకుంటారంటే చాలా ఫేమస్ చేసేసారు, అంటే ఒక బూత్ తోటి చాలా ఫుల్ ఫేమస్ అయిపోయింది ఆమె. సో ఆమెను తీసుకుంటే ఒక సామాన్యురాలను కూడా తీసుకున్నట్టు ఉంటుంది. సో అలాగే చెప్పాలంటే కొత్త వాళ్ళకు కూడా ఛాయిస్ ఇచ్చినట్టు ఉంటుంది అని అనుకుంటున్నారు బిగ్ బాస్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొత్త వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయాలా వద్దనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి రావచ్చు రాకపోవచ్చు. సో వాళ్ళ పేర్లు అయితే ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజుడ్ అన్న ఎందుకు ఇస్తారంటే చాలా సోషలిస్ట్, చాలా ఇప్పుడు సోషల్గా మాట్లాడుతున్నాడు, అన్ని విషయాలన్నీ గ్యాలరీస్ చెప్తున్నాడు కాబట్టి ఇచ్చే అవకాశం ఉంది, అంటే లోపలికి తెచ్చుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఇంకా చెప్పాలంటే పాత వాళ్ళకు కూడా ఇది ఛాయిస్ ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే పాత వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళని పెడితే సో కొంచెం షో అనేది చాలా డల్ అవుతుంది, కాబట్టి పాత వాళ్ళని ముందు తెచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కొంతమంది చేస్తామని అనుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే దీంట్లో మ్యాక్సిమం మన చాలామంది ఇప్పుడు కొత్త ఇన్ఫ్లుయెన్సర్ అవుతున్నారు కదా, అందు నుంచి ఎవరైతే టాప్ ట్రెండింగ్లో ఉన్నారో వాళ్ళను తీసుకుంటున్నారు అనుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే దీని నుంచి ఇప్పుడు ఎవరైతే సోషలిస్ట్లో చాలా అంటే వ్యక్తులకు ఎలా అయితే హెల్ప్ చేస్తున్నారో, కొంతమంది రైతులు ఉన్నారు, ఇప్పుడు సురేష్ అన్న ఉన్నాడు కదా, సో అలాంటి వారిని తీసుకుందామని అనుకుంటున్నారు. సో మీకు తెలిసిన వారు ఎవరైతే బిగ్ బాస్లో వెళ్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ నుంచి అప్డేట్ ఇస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గాయ్స్.